ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. ప్రత్యేకంగా గురుగారు ఏంటండి బోర్డులు పెట్టుకొని చెప్తున్నారు ఈ మధ్య అంటే అది అందరికీ ప్యాషన్ అయిపోయిందేమో. మరి వాళ్ళు అలా చూపించి చెప్తున్నప్పుడు మనము కూడా గ్రహ సంచారాన్ని బట్టి ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా మన ప్రేక్షకులకి అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, కొత్తగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంతకుముందు నేను బోర్డు పెట్టుకొని చేసుకునేవాడిని, బోర్డు మీద రాసి. కానీ ఇప్పుడు నేను కూడా మంచిగా మనం ఎలక్ట్రికల్ డిజిటల్ టీవీలోనే మనల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము, సాధ్యమైనంత వరకు సులువుగా మీకు అర్థం అవ్వడానికి. ప్రస్తుతాంశంలో మనకి మార్చి 14వ తేదీ, చాలామంది మార్చి 14వ తేదీ గ్రహణం ఉంది అనే భయం. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్లడ్ మూన్ అంటే ఈ భూమి యొక్క తీవ్రమైనటువంటి ఈ యొక్క ఆవర్తనము చంద్రుడి వల్ల ఈ ఎర్రరక్తంలో కనబడతాడు. అంటే భూమి ఆవర్తనము చంద్రుడి మీద పడినప్పుడు బ్లడ్ మూన్ అంటారు దాన్ని. అంటే ఒక రకమైనటువంటి ఛాయా సంబంధమైన గ్రహణం మాత్రమే అది కూడా మనకి భారతదేశంలో కనిపించదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పాటించవలసిన అవసరం లేదు. 14వ తేదీ కేవలం ఛాయామాత్ర గ్రహణం మాత్రమే. అది కూడా ఏ దేశాల్లో ఉంది? అమెరికా, యూరోప్, జపాన్, అలాగే ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అలాగే మనకి ఐరోపా వంటి దేశాల్లోనూ, దక్షిణ అమెరికాలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పాటించవలసిన అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మార్చి 14వ తేదీ మనకు గ్రహణం లేదు, పాటించవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు.